ఏంటి సార్ సీరియల్స్ చూసే లేడీస్ ఎక్కువ ఉన్నారా మీ చుట్టూ? వాళ్ళ మీద ఏమన్నా ప్రేమ లేకపోతే కోపం? నాకు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ ఇష్టం. అంటే వాళ్ళు ప్రతి సినిమా, నేను శైలజ మీకు తెలుసు. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రసాద్స్లో ఉన్నదోటి జిందగీ చూస్తున్నా ఫస్ట్ నూన్ షో చూస్తుంటే నా ముందు సీట్లో 45 అలా ఉంటుంది అనమాట లేడీస్ అని. ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎవరో వచ్చున్నారు. లేడీస్ నలుగురు ఉంటే ఇద్దరు కలిసి ప్రపోజ్ చేస్తారు కదా, రాము శ్రీ విష్ణు ఇద్దరు కలిసి ఒక అమ్మాయి హీరోయిన్ ప్రపోజ్ చేస్తారు. అది నిజంగా ఇప్పటిదాకా చాలా రోజులు అసలు రాలేదు అలాంటి సీన్. ఒక ఇద్దరు లవ్ చేస్తున్నారు అనగానే గొడవ పడ్డము, అసలు అంత జెన్యున్ గా ఇద్దరు వెళ్ళి చెప్పేద్దాం పదరా అనగానే ఆ సీన్కి ఒక ఆవిడ చప్పట్లు కొట్టి నవ్వుతుంది. అంటే 45 years ఆవిడ ఒక ఇద్దరు కలిసి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తానంటే ఆవిడ్ని ఆ అమ్మాయిలో చూసుకొని ఒక ఇద్దరు ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవుతుంది ఈ అమ్మాయి అని మురిసిపోతే నవ్వారు. సో డబ్బా ఇంటర్వెల్. సో నాకు ఏదైనా సరే ఆ లేడీస్ ఆ మాల్లో సీను గొంతు మార్చి మాట్లాడేది ఎలా ఉంటుందా, వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు చూస్తుంటే థియేటర్లో అదే అంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏం ఆయన లిమిటేషన్స్ ప్రకారం ఉంటాయి సార్ మీ క్యారెక్టర్స్. అబౌవ్ ద లిమిటేషన్స్ అలో అది ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆ క్యారెక్టర్ లిమిటేషన్లోనే వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఇది కాన్షియస్గా రైటింగ్లోనే రాస్తుంటారు. అసలు ఆయన గొంతు మార్చేటప్పుడు కూడా నేను మన వీటీవీ గణేష్ వాయిస్ ఉంటుంది బేసిక్గా. సో అలా వెళ్దాం సార్, కొంచెం మనం మీ మీద ఇంత టాలెంటెడ్గా ఉన్నావు సో అలాగా ప్లే చేద్దాం కొంచెం బాగుంటుందని అసలు అదే గొంతుతో పాట పాడి ఆ వైఫ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఎందుకు కనెక్ట్ అవుతారంటే వైఫ్ని అటు సైడ్ పెట్టుకొని థర్డ్ పర్సన్ లాగా తిట్టడం బాగా ఎంజాయ్ చేస్తారు. నీకెందుకే, నీ పని చూసుకోవే, పెద్ద మదర్ తెరీసా వెళ్ళవే అనగానే అవన్నీ బాగా పే ఆఫ్ అయ్యి థియేటర్లో.